నమస్తే. నేను డాక్టర్ టి. మహేష్ బాబు, శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం బి12 అనే విటమిన్ గురించి, దాని డెఫిషియన్సీ వస్తే ఎటువంటి లక్షణాలొస్తాయి, అలాగే దాన్ని మనం నివారించుకోవడం ఎలా, అలాగే వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలాంటివున్నాయి, ఎలాంటి మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు బి12 అనేది ఒక విటమిన్. అది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బి12 అనేది మనకసలు ఒంట్లో ఎటువంటి ఫంక్షన్స్ చేస్తుందో తెలుసుకుందాం. అంటే దానివల్ల బి12 ఎంత ఇంపార్టెంటో కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ముందుగా మనం బి12 అనేది చూసుకుంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఫార్మ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే హీమోపాయిసిస్ అంటే బ్లడ్ సెల్ ఫార్మేషన్‌కి బి12 అనేది చాలా అవసరం. అలాగే మన జీన్ అంటే జన్యువు పరంగా ఫంక్షనింగ్‌కి అంటే జీన్ ఎక్స్‌ప్రెషన్ ఆర్ జీన్ ఫంక్షనింగ్ అంటారు. మన జీన్ అనేది కరెక్ట్‌గా ఫంక్షన్ చేసి మన బాడీలో యాక్టివిటీస్‌ని గానీ, నెక్స్ట్ జనరేషన్‌కి వెళ్ళడానికి దానికి కానీ చేసే పని బి12 అనమాట. బి12 అనేది మన డీఎన్ఏ ఆర్ జీన్ కన్‌స్ట్రక్షన్‌కి అండ్ ఫంక్షనింగ్‌కి చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ బాగా పనిచేయడానికి కూడా బి12 అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అదే కాకుండా బి12 అనేది గట్ మన ఏదైతే జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ కరెక్ట్‌గా అయ్యేలాగా చూసుకొని, మనకి లివర్ ఫంక్షనింగ్ కూడా మెయింటైన్ చేసి, అండ్ మనం ఇప్పుడు కాల్షియం ఫుడ్ తీసుకున్నాం. ఆ కాల్షియం అనేది బాడీకి బాగా అబ్జార్బ్ చేసుకునేలాగా, లేదా అంటే మనకు తీసుకునే ఫుడ్‌లో ఉండే విలువల్ని, పోషక విలువల్ని అబ్జార్ప్షన్‌కి బి12 అనేది చాలా అవసరం అనమాట. ఇప్పుడు మనం బి12 ఎందుకు అవసరమో తెలుసుకున్నాం కదా! అప్పుడు మెయిన్‌గా బి12 డెఫిషియన్సీ అనేది ఈ రోజుల్లో కనిపించడానికి కారణం ఏంటంటే, ఈ బి12 అనేది మన ఒంట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది సిక్రీట్ చేసినా దాన్ని అబ్జార్బ్ చేసుకోలేకపోవడం వస్తుంది. అలాగే బి12 మనకి ఫుడ్‌లో దేనివల్ల అయితే దొరుకుతుందో ఆ బి12 ఫుడ్‌ని చాలామంది తినడం మానేశారు. ఎందుకంటే ఈ మధ్య మనకి మార్కెట్‌లో దొరుకుతున్న ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే బాగా ప్రాసెస్ చేయడం వల్ల వాటిలో బి12 అనేది ఉండడం లేదు. అండ్ అదే విధంగా లైక్ డీప్ ఫ్రైస్ తీసుకోండి, లేదంటే మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే ఆ బి12 అనేది లేకపోవడం వల్ల ఒంట్లో బి12 డెఫిషియన్సీ అనేది కామన్‌గా వచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చు లైక్ నాన్ వెజిటేరియన్ తింటున్నాము, మాకు ఎందుకు వస్తుంది వెజిటేరియన్స్‌కే కదా అని. అలా ఏం లేదండి. వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజిటేరియన్స్ అయినా ఇదివరకు మీరు చెప్పినట్టు మీరు అనుకున్నట్టు వెజిటేరియన్స్‌లోనే బి12 డెఫిషియన్సీ ఉంటుంది అనుకోవచ్చు. బట్ ఈ రోజుల్లో అదేం కాకుండా నాన్ వెజిటేరియన్స్ అయినా సరే వాళ్ళు తీసుకునే ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల, అది వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజిటేరియన్స్ అయినా కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బి12 డెఫిషియన్సీ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా గుర్తిస్తాం? అంటే ఫస్ట్ బి12 డెఫిషియన్సీ వచ్చింది అని మీకు ఎందుకు అనిపించాలి ఫస్ట్ అంటే, మీరు ఫస్ట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత శ్రమ చేసి అంత అలసట అనేది వస్తుంది. కానీ ఏం శ్రమ లేకుండా ఏమి చేయకపోయినా సరే డే అంతా లేజీగా అలసటగా అనేది ఉంటుందన్నమాట. అంటే ఫాటిగ్ అంటారు. టైర్డ్‌నెస్ ఉంటుందన్నమాట. రెస్ట్‌లెస్‌నెస్. అలాగే కాళ్ళు పిక్కలు పట్టేయడం, కాళ్ళు లాగేయడం అనేది ఉంటుంది. నరాల బలహీనత అనేది ఉంటుంది. రక్తహీనత, నేను ఇందాక చెప్పాను కదా! మనకి హీమోపాయిసిస్ అంటే రక్త కణాలు ఫార్మ్ అవ్వడానికి బి12 ఎంత ఇంపార్టెంటో, అది లేనప్పుడు ఈ రక్త కణాలు సరిగ్గా లేకపోవడం వల్ల హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటది. బ్లడ్ అనేది తక్కువ ఉంటది. అండ్ దానివల్ల కొంచెం దూరం నడిస్తే కూడా ఆయాసం అనిపించడం ఇలాంటిది ఉంటుంది. ఇలాగే హెడ్‌ఏక్ ఉంటుంది. తలనొప్పి చాలా సివియర్‌గా వస్తుంది. అండ్ అదే విధంగా డైజెషన్ అనేది సరిగ్గా ఉండదు. అరుగుదల ఉండదు. కాన్‌స్టిపేషన్ వస్తుంది. ఇలాంటి లక్షణాలు మీరు కనుక గమనిస్తే డెఫినెట్‌గా అది బి12 ఏమో అని డౌట్ పడి మీరు ఒకవేళ పరీక్ష చేయించుకున్నా, లేదంటే ఒక డాక్టర్‌ని కలిసినా, పరీక్ష చేయించుకున్న తర్వాత అయినా వాళ్ళు ఏ విధంగా ఏం చేయాలనేది మీకు చెప్తారు. ఇప్పుడు ఆయుర్వేదిక్‌లో ఈ బి12 పరంగా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. బట్ ఆ మెడిసిన్స్ కన్నా ముందు మనం దీన్ని ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం. ఈ బి12 డెఫిషియన్సీ అనేది రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్‌లో మార్పులు చేసి, కరెక్ట్‌గా నిద్రపోయి, టైంకి ఫుడ్ తీసుకుంటే కనుక ఈ బి12 డెఫిషియన్సీని మనం అరికట్టొచ్చు. ఈ బి12 డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనందరం ఈజీగా ఉండే మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. అందులో మీరు తీసుకోండి దానిమ్మ ఒకటి. ఇప్పుడు దానిమ్మ అనేది మనకు చాలా సులువుగా దొరుకుతుంది. దాన్ని అందరూ తీసుకోగలరు. అలాగే దాంతో పాటు బాదం, నెక్స్ట్ ఈ క్యాష్యూస్, వాల్‌నట్స్ ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ అని
అందరూ వింటూ ఉంటారు కదా పిస్తా అనేది. సో ఇవి కూడా డెఫినెట్‌గా మీకు బి12 డెఫిషియన్సీ రాకుండా ప్రివెంట్ చేస్తాయి. అంటే ఇవన్నిట్లో ఏంటంటే బి12 అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ లాంటివి గానీ, ఇప్పుడు మీరు తీసుకోండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సరే మేము ఫిష్ వెజిటేరియన్స్ తినరు అనుకుంటారు. బట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాప్సూల్స్ అనేవి మార్కెట్‌లో ఉన్నాయి. సో అలాంటివైనా అవసరం ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఫిష్ తినేవాళ్ళు కూడా వాళ్ళకి బి12 అనేది బాడీకి ఎంత కావాలో అంత వస్తుందనమాట. అలాగే నెక్స్ట్ ఇంకా మనం తీసుకుంటే గనక చిలకడ దుంప ఒకటి. సో చిలకడ దుంపల్లో కూడా బి12 అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అండ్ అదే విధంగా మనం పెరుగులో కూడా పెరుగు నుంచి కూడా మనకి బి12 వస్తుంది. అండ్ అదే విధంగా పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజల వల్ల కూడా మనకి బి12 అనేది వస్తుంది. అండ్ ఆకుకూరలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలకూర తీసుకోండి, దాని నుంచి కూడా బి12 అనేది వస్తుంది. సో ఇటువంటి ఫుడ్స్ మనం రెగ్యులర్‌గా తీసుకుని బయట జంక్ ఫుడ్ అనేది ప్రివెంట్ చేస్తే మనకి డెఫినెట్‌గా బి12 డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు అలాగే కనుక మనం మన ప్రేక్షకుల కోసం ఆయుర్వేదిక్‌లో సింపుల్ చిట్కా ఒకటి చెప్తాను. బి12 డెఫిషియన్సీని నివారించొచ్చు. అలాగే వచ్చిన వాళ్ళల్లో వెంటనే గుర్తించినప్పుడు ఇది కనుక వాడడం స్టార్ట్ చేస్తే మీకు చాలా తొందరగా ఈ బి12 డెఫిషియన్సీ నుంచి మీరు బయటపడతారు. లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అదేంటంటే మనకి ఇప్పుడు మామిడి పళ్ళు ఇంకా రాబోయే ఉగాది ఉంది. అలాగే సమ్మర్ సీజన్ ఉంది కదా! సో మామిడికాయలన్నీ దొరుకుతాయి. దాని లోపల టెంక ఉంటది. జీడి అందరికీ తెలిసుంటది కదా జీడి. సో ఆ జీడిని చూర్ణం చేసుకొని పొడి చేసుకొని దాన్ని కొంచెం పెరుగులో కనుక కలిపి తింటే అది చాలా మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ బి12 ఇస్తుందంటే బాడీకి అంత క్వాంటిటీ ఆఫ్ ఇస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో కూడా ఆమ్ర మజ్జ బీజ చూర్ణ అంటారు. సో దీనివల్ల బి12 అనేది కూడా మనకి పుష్కలంగా అందుతుంది. సో ఇది మీరు ఫాలో అయ్యి బి12 డెఫిషియన్సీని ప్రివెంట్ చేసుకుని హ్యాపీగా హెల్తీగా ఉండండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి ఈ బి12 డెఫిషియన్సీ గురించి కానీ ఇంకా వచ్చిన తర్వాత మీకు ఇది ఇంకా తగ్గడం లేదు అనుకున్నా కానీ డెఫినెట్‌గా మమ్మల్ని సంప్రదించండి. మేము మిమ్మల్ని పరీక్షించి మీకు తగినట్టుగా మేము మెడిసిన్స్ చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మనం బి12 గురించి తెలుసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. నమస్తే.